చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్జీవమైన భూ ఆశకి జీవం పోశారు ముఖ్యమంత్రి. మలనూరు గ్రామంలో 1988లో అప్పట్లో భూ కబ్జాదారుల కోరల్లో చిక్కి మాయమైన భూమి ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో 2025లో ప్రత్యక్షం కాబోతోందని బాధితులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మలనూరు గ్రామానికి చెందిన రైతు రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ, గతంలో కొందరు 1988-90 సంవత్సరం మధ్యకాలంలో డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తులు వారు చేస్తున్న కార్యకలాపాలకు మేము అడ్డుగా ఉన్నామంటూ మా కుటుంబాన్ని నిర్దాక్షిణంగా భౌతిక దాడులు చేసి మా దగ్గర ఉన్న భూమిని బలవంతంగా లాక్కోవడం జరిగిందని, వాళ్ళు చేస్తున్న దాడులకు ప్రాణభయంతో మేము ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఊరు వదిలి పారిపోవడం జరిగిందని తెలిపారు. ఈ తరుణంలో మా భూములను ఆక్రమించుకుని దొంగ పత్రాలు సృష్టించి కొందరికి అమ్ముకోవడం జరిగిందన్నారు. మా భూములను వదులుకోలేక మా ఊరికి మళ్లీ వస్తే మాపై దాడి చేసి చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడేవారని తెలిపారు. విధిలేని పరిస్థితుల్లో విజయవాడలోని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి తమ కష్టాలను చెప్పుకోవడం జరిగిందని తెలిపారు. విషయం విన్న ముఖ్యమంత్రి మాకు సానుకూలంగా స్పందిస్తూ మీ భూమి మీకే దక్కేటట్టు చేస్తారని చెప్పడం జరిగిందని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి తమ భూమిని తమకు న్యాయపరంగా దక్కేటట్టు చేయాలని కోరుతున్నారు. నమస్కారము. మాది వచ్చి ఇదే ఊరు, ఇక్కడే పుట్టి పెరిగిన భూమి ఇది. మాది చూడు ఇదే ఇల్లు. మా కుట్టి గోడ అయింది, అంతా కుట్టి మొత్తము కొట్టి ధ్వంసం చేసి సదరం చేసింది. ఈ పక్క పూరీలు ఉండింది, మొత్తం అగ్గిపెట్టేసి ఇంటికి అగ్గిపెట్టేసి మొత్తం చేసిన జాగానే ఇది. అప్పట్లో మేము చిన్నోళ్ళు 15-16 ఏళ్ళు వయసు మాకు. మా అమ్మని ఇట్లా పాలడాయిలు పోసి ఇదే చోట్లనే ఇక్కడే సమాధి ఉంది, పాలడాయిలు పోసి ఇక్కడే నోట్లో గుడ్డు తురికి చంపేసిరే ఈ ఆస్తి కోసము. వీళ్ళంతా వచ్చి ఈ మలానూరులో కొంతమంది ఈ నరసింహరాజు, ఈ గుణశేఖరు, ఈ చంద్రశేఖరు ఎన్నో చుట్టుపక్కల ఎవరు ఎదిరించినా వాళ్ళని చంపి రైలు రోడ్లకు పెట్టేస్తూ ఉంటారు. అట్లా పరిస్థితి ఉండింది. ఆ టైంలో మేము ఈడ కాపురం ఉండి మేము ఇది ఈ గంధం చెక్కలు తీసుకొచ్చి వాళ్ళు ఇట్లా పోలీసు వాళ్ళకి భయపడి తీసుకొచ్చి మా చెట్లలో గుండ్లలో మా ఇంటి పక్కలంతా పెట్టేసి ఉన్నారు. ఇది వచ్చి మేము ఇది తెలిసిపోయి వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళంతా తెలిసిపోయేదంతా తీసుకుపోయినారు. ఆ టైంలో ఇదంతా మేమే చెప్పినామనేసి కచ్చి కట్టుకొని ఆ కచ్చితోనే అది ఒక కచ్చిగా సాకు చేసుకొని తర్వాత ఈ మొత్తము మా భూములు కాజేయాలనే ఉద్దేశంతో తర్వాత మా అమ్మ ఒంటరిగా ఉంటే, మేము బయట లేనప్పుడు ఒంటరిగా ఉంటే మా అమ్మని ఇంట్రిమెంట్ పాలడాయిలు పోసి నోట్ల గుడ్డు తురికి చంపేసినారు ఈ కౌండప్పని కొడుకులు. ఈ నరసింహరాజు ఆదేశాలతో ఈ వీళ్ళు కండపని కొడుకులు చంపేసినారు. తర్వాత మేము తర్వాత మా నాయన ఒక సంవత్సరం లోపల మా నాయన్ని చంపి చెరువులో పడేసినారు. తర్వాత మేము మా తమ్ముని కొట్టి రైలు రోడ్లో పెట్టేసి అప్పుడు ఈ మాటకారుడు అనే వాళ్ళు రంగస్వామి నాయుడు అనే ఆయన రైల్వే ఉద్యోగులు పోతే అప్పుడు వాళ్ళు పోయి దాని అంతా ఎత్తుకొని ఆ ముట్టు నిప్పి చూస్తే వీడని చెప్పేసి వాళ్ళు కాపాడినారు. నన్ను సుమారు ఎదికినారు. నేను అప్పట్లో వచ్చి నాకు కుప్పంలో సపోర్ట్ ఉండింది ఎవరు అంటే విజయన్ అనేసి, కుప్పంలో వాళ్ళ నాయన కూడా చైర్మన్గా ఉండే ధనపాలు అనేసి ఆయన కాంగ్రెస్ చైర్మన్గా ఉన్నాడు. తర్వాత విజయన్ అనేది గొప్ప వ్యక్తి ఆడ. ఆయన న్యాయం అంటే అక్కడ అప్పట్లో ఆయన న్యాయం పరిష్కారం చేసిందామని మీకు తెలుసును. అప్పట్లో వచ్చి ఆ విజయన్న వాళ్ళు నరసింహ నాయుడు వచ్చి మమ్మల్ని కాపాడరి. తర్వాత వచ్చి ఇది కాపాడినప్పుడు మమ్మల్ని వచ్చి మీరు ఈ భయపడి మేము ఇంక పోతే అక్కడ మిమ్మల్ని వాళ్ళు ఇంత ఇప్పుడు ఎన్నో మర్డర్లు చేసినారు. వాళ్ళ గురించి బాగా తెలిసిన తప్పునా కొడుకులు వాళ్ళ దగ్గర ఉన్నారంటే మిమ్మల్ని చంపేస్తారు, మీరు బయట వెళ్ళిపోండి అని చెప్పేసి అప్పుడు విజయన్న నరసింహ నాయుడు గారు అంతా మాట్లాడి మమ్మల్ని మేము అప్పుడు భయపడి బయట వెళ్ళిపోయినాం. తర్వాత పలుమార్లు వచ్చి మా భూముల కోసం పలుమార్లు వచ్చినాం. మా పలుమార్లు వస్తే వాళ్ళంతా వచ్చి మా మీద కత్తులు కటాలు దొండలు ఎత్తుకొని మా మీద హత్యాయత్నం ప్రయత్నం చేసేకి వచ్చినారు. మేము భయపడి ఇన్ని రోజులు మా నుంచి ఏమి కాకుండా మేము ఇన్ని రోజులు భయపడే ఉన్నాము. తర్వాత ఈ విషయం అంతా కొంతవరకు ఊర్లో అందరికీ కూడా తెలుసు. ఈ జరిగిన అన్యాయం అనేది ఊర్లో కుప్ప మండలానికి అందరికీ తెలుసు. తర్వాత మేము పలుమార్లు సీఎం దగ్గర కూడా పోయినాం. సీఎం దగ్గరికి పోతే ఇప్పుడు నెలప్పుడు సీఎం దగ్గరికి పోతే మేమంతా ఉండింది ఇట్లా, మేము పుట్టింది ఈడ పెరిగింది ఈడ 89 నుంచి మేము ఈ పార్టీలోనే మేము ఉండి కొనసాగుతూ ఉన్నామన్నా, మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మా భూములంతా ఇట్లా కబ్జా చేసి ఈ నరసింహరాజులు వీళ్ళ కుటుంబాలంతా చేరి కబ్జా చేసి పక్క పులిలంతా అమ్మేసి వాళ్ళు కలుపుకొని వాళ్ళు వీళ్ళంతా చేరి మా భూమిని అంతా ఆక్రమించుకొని ఉన్నారు. వాళ్ళే మనేగారులు, వాళ్ళే కర్ణము, వాళ్ళే విఆర్ఓ, వాళ్ళే సర్పంచ్లు, వాళ్ళే అన్నీను కంప్లీట్గా వాళ్ళే. ఇట్లుండే దానివల్ల దౌర్జన్యం వాళ్ళే, రౌడీజం వాళ్ళే, గంధం చెక్కల స్మగ్లింగ్ వాళ్ళు.
ఊర్లంతా బెదిరించుకొని అన్ని విధాలుగాను మమ్మల్ని నానా హింసలు పెట్టి మమ్మల్ని మేము ఉండింటే మేము లేదు ఇప్పుడు మాట్లాడినంత లేదు. తర్వాత ఈ విషయం అంతా తీసుకుని పలుమార్లు మేము సీఎం దగ్గర, కోర్టుకు, కలెక్టర్ దగ్గర, ఇంతకుముందు ప్రభుత్వంలో అన్ని విధాలుగా మేము పెట్టినాం. కానీ మాకు ఇప్పుడు వచ్చి సీఎం గారు ఏం చెప్పినారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, మా ఊరు ఎమ్మెల్యే గారు, మాకు హక్కు ఉంది ఆయన దగ్గర పోయినా ఆయన దాన్ని న్యాయం చేస్తుడని ఒక నమ్మకంతో మేము డైరెక్ట్గా అమరావతికి ఇంటి దగ్గరే పోయి మాకు న్యాయం చేసి మా భూములు ఏముందో మాకంతా ఇదంతా మా భూములు మాకు వస్తేనే మేము బతుకుతాం, లేదంటే ఇదే కృష్ణానదిలో పడిపోతామని ఆయన ముందునే చెప్పినాం ఎదురుగానే. అప్పుడు ఆయన ఉండుకొని ఆపొద్దు తెలుసును, వాళ్ళ గురించి నాకు తెలుసును, నువ్వు తప్పకుండా మీ భూములు మీకు వస్తుంది, మేము న్యాయం చేస్తాను, ఆ పని చేసేకపోవద్దండి అని చెప్పేసి ఆయన బందోబస్తు చేసి 2 రోజులు పెట్టి మాకు ఆశ్రయం ఇచ్చి పెట్టి తర్వాత మీరు పోండి అని చెప్పేసి మమ్మల్ని పంపించినాడు. మేము ఇక్కడికి వచ్చినాం. వచ్చిన తర్వాత ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇది మాకు న్యాయము, ఇది విచారించి ఊర్లో కూడా నలుగురు విచారించి అందరినీ కూడా దీన్ని న్యాయం చేయవలసిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.